నమస్కారం. మా పాఠశాల ఎంపీపీఎస్ దోనూర్, ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా 2018-19 విద్యా సంవత్సరం నందు 22 మంది విద్యార్థులతో ఏకోపాధ్యాయ పాఠశాలగా ఉన్న మా పాఠశాల 2019-20 విద్యా సంవత్సరం నందు చేపట్టిన ప్రత్యేక ప్రణాళిక ఎస్ఎంసి సహకారంతో మా పాఠశాల విద్యార్థుల సంఖ్య 103కు చేరుకుంది. పిల్లలకు విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, దేశభక్తి పెంపొందించడానికి జాతీయ పండుగలను ఘనంగా జరుపుకుంటున్నాము. గత విద్యా సంవత్సరం మన పాఠశాలలో ఫలితాలను, సాధించిన విజయాలను, మన పాఠశాల నందు గల సదుపాయాలను కరపత్రం ద్వారా గ్రామస్తులకు, తల్లిదండ్రులకు తెలపడం జరిగింది. అదేవిధంగా క్రమం తప్పకుండా పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు మరియు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలను ఏర్పరచుకొని పాఠశాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాము. నా పేరు జాలిగమ రాజేశం. మా అబ్బాయి 4వ తరగతి చదువుతున్నాడు. ఇంతకుముందు ధర్మపురిలో ప్రైవేట్ స్కూల్కు పంపించేవాళ్ళం. వ్యాన్ ఫీజులు, స్కూల్ ఫీజులు భరించలేక మాకు ఇక్కడికి హెడ్ మాస్టర్గా రమేష్ సార్ రావడం వల్ల, ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తా అని చెప్పడం వల్ల ఇక్కడ నా కొడుకును జాయిన్ చేయడం జరిగింది. మంచి విద్యను అందిస్తున్నారు. మరియు ఈ గురుకులానికి మరియు నవోదయకు మంచి విద్యా బోధన చేస్తున్నారు. చాలా అద్భుతంగా రన్ చేస్తున్నారు సార్. స్కూల్ కూడా అంత పిల్లల తల్లిదండ్రులతో మీటింగ్స్ పెడుతూ, మళ్ళీ ఏఎంసీ వాళ్ళు అంటే చైర్మన్ వాళ్ళు కూర్చుని కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ రావడంతో మా స్కూల్కి ఎంతో పేరు వస్తుంది. చాలామంది తల్లిదండ్రులు వచ్చి ఈ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా నడుస్తున్నది. మా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాఠశాలకు డిస్టెంపర్ పెయింట్స్ వేయించడం జరిగింది. అదేవిధంగా హరితహార కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో పండ్ల చెట్లు మరియు నీడనిచ్చే చెట్లు నాటడం జరిగింది. పాఠశాలకు దాతల సహాయంతో సౌండ్ సిస్టాన్ని మరియు మ్యూజికల్ బ్యాండ్ లాంటి సదుపాయాలను ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు డిక్షనరీ, నోట్ పుస్తకాలు అందివ్వడం జరిగింది. పిల్లల్లో వ్యక్తిగత క్రమశిక్షణ, సభాకంపం, మానసిక వికాసం పెంపొందించడానికి స్వయం పరిపాలన దినోత్సవం, బాలల దినోత్సవం లాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహించుకుంటున్నాము. పిల్లల్లో శాస్త్రీయ వైఖరి పెంపొందించడానికి ప్రతి సంవత్సరం సైన్స్ ఫేర్ మరియు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మొక్కలు, వృక్షాలు, పరిసరాలను అవగాహన చేయడానికి కోసం క్షేత్ర పర్యటన లాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పాఠశాలకు అభివృద్ధి బాటలు పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మా ఉపాధ్యాయ బృందానికి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకు మరియు గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామ యువతకు, గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.